దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యెషయా 43వ అధ్యాయంలో మరి ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం అంటే ప్రవచనం ముందుగానే ప్రవచించినాడు. మరి ఆ యెషయాలో నుంచి దైవావేశముతో దేవుడు మాట్లాడిన మాటలు ఏమిటి అంటే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మరి ఇశ్రాయేలులను మరి సృజించినవాడు మరియు నిర్మించినవాడు యెహోవాయే. మనందరినీ కూడా మరి ఆయన సెలవిస్తున్నాడు. ఏంటిదంటే ముందుగానే ప్రవచనం పలికి ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుని సొత్తు అయిన ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా పని చేయుచుండగా దేవుని యొక్క ముందుగానే ఆయన ఏంటిది అనంటే, ఆయన వారిని ఆ ఇజ్రాయేలులను ముందుగానే ఐగుప్తులో నుంచి తీసుకొని రాకముందే ఆయన ప్రవచించి ఉన్నాడు. దేవుని సొత్తైన ఇశ్రాయేలీలను నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు. అదేవిధంగా ఆ ప్రవచనం వారి పట్ల నెరవేరింది. ఐగుప్తులో నుండి వారు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము పాయలుగా చీల్చి ఆ నీరు వారి మీద నుంచి పొర్లి పారకుండునట్లు ఆ జలములలో వారు మధ్య నడిచిపోగలిగినారు. దేవునికి స్తోత్రం. ప్రవచనం నెరవేర్పైంది. అట్లాగే నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అన్నాడు. అదే షద్రకు, మిషేకు, అబేద్నెగోలు వారు మరి బానిసలుగా కొనిపోబడిన తరువాత వారిని అందులో అగ్నిగుండంలో వేస్తే అవి ఆ జ్వాలలు వారిని జాలలేకపోయింది. మరి యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. చూడండి, వెనకాల ఐగుప్తులు రథములతో వచ్చినారు కదా, ఎర్ర సముద్రం పాయలుగా చీల్చినప్పుడు. మరి వారు ఇజ్రాయేలీలు దాటగానే వారు ఏమైపోయినారు? ఆ ఎర్ర సముద్రానికి బలి అయిపోయినారు. అంటే ఇజ్రాయేలీలు అందులో మునగాల్సింది. ఎవరు మునిగినారు అంటే ఆయన యొక్క ఇజ్రాయేలీల యొక్క శత్రువులు అందులో మునిగిపోయినారు. ఎవరికి బదులు? నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రథమ ఫలమైనటువంటి ఐగుప్తీల జ్యేష్ఠ పిల్లలందరూ చనిపోయినారు, కానీ ఇజ్రాయేలీల జ్యేష్ఠ బిడ్డలను దేవుడు ఉంచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి బదులుగా వీరు బ్రతికి ఉన్నారు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అంటున్నాడు. చూడండి, వీరికి బదులుగా ఐగుప్తీయులు మరణానికి అప్పజెప్పబడ్డారు. అదేవిధంగా మన జీవితంలో కూడా నీవు దేవుని సన్నిధిలో మరి ఒప్పుకుంటే, యాకోబును అని ఒప్పుకున్నాడు కదా, తన తండ్రి యొద్దనేమో ఏశావు అని అబద్ధం చెప్పి దేవుడు అడిగినప్పుడు యాకోబు అని ఒప్పుకున్నప్పుడు ఆయన ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అదే విధముగా మనము కూడా మరి దేవుని సన్నిధిలో మన పాపములను, మనం చేసిన చర్య అంతయు మనము ఒప్పుకొనిన ఎడల మనల్ని ఇజ్రాయేలుగా మార్చి, పరిశుద్ధులుగా మార్చి, మరి మనల్ని మన శత్రువుల నుండి మనల్ని విడిపింపగల శక్తి దేవుడికి ఉంది. మరి నువ్వే శ్రమలోనైనా, ఏ శత్రు బాధతోనైనా, ఏ శత్రువైనా, అది ఏదైనా కానీ, శ్రమ బాధ ఏదైనా శత్రువుగా నిన్ను వెంటాడుతుందా? అయితే దేవుని సన్నిధికి రా. దేవుడు ఇజ్రాయేలులకు వాగ్దానం చేసిన దేవుడు నిన్ను కూడా నీవు నా సొత్తు అంటున్నాడు. భయపడకు అని అంటున్నాడు.
నిన్ను బాధించి వారు దూరం అవుతారు అంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చిన ఎడల దేవుడు నిన్ను కాపాడి నీ శత్రువులను నీ ప్రాణక్రయముగా ఆయన అప్పజెప్పగలగ శక్తి ఆయన ఒక్కడికే కలదు. కాబట్టి మన పాపములను శాపములను భరించి తొలగించి క్షమించే శక్తి ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే కలదు. ఎందుకని అంటే ఆయన మాత్రమే లోకమునకు ప్రాణము పెట్టినాడు. అంత మరి లోకమునకు శాంతికరమై ఉన్నాడు. మొదటి యోహానులో ఉంటుంది. ఆయననే మన అందరికీ శాంతికరమై ఉన్నాడు. ఆయననే ఒక పుణ్య కార్యము మన కొరకు చేసి ఉన్నాడు. రోమాలో ఉంటుంది, ఒక పుణ్య కార్యము వలననే మన పాపములన్నీ కడగబడతాయి. ఆయన పుణ్యకార్యం వద్దకు వచ్చినప్పుడు నీవు ఆ పుణ్యకార్యమును అంగీకరించిన ఎడల నీవు పాప శాపముల నుంచి విడుదల పొందుతావు. నీవు ఆయన సొత్తుగా మార్చబడతావు. ఆయన నీకు విరోధమైన కార్యములన్నిటినీ లయపరచగల శక్తి ఒక యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆయన మార్గంలో నడుస్తూ ఆయన సత్యంలో నిలుస్తూ, సత్యం ఏంటిది? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ సత్యమైన వాక్కులో, ఆ బైబిల్ ద్వారా నువ్వు సత్య మార్గంలో నడిచిన ఎడల నీకు జీవము దొరుకుతుంది, నిత్యత్వము, ఎటర్నిటీ లీవ్ అనేది దొరుకుతుంది. దానిని బట్టి మీరు మరి మంచిగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.